సార్ ఎప్పుడైనా అనిపించిందా అంటే సింహరాశికి ముందైనా తర్వాత అయినా ఒక ఛాన్స్ మీ దగ్గరికి వచ్చేది ఉండే అంటే మిస్ చేసుకున్నారు మీరు వేరే కమిట్మెంట్ వల్లనో వేరే వర్క్ వల్లనో అబ్బా ఆ రోజు అది చేస్తే బాగుండే వాళ్ళు వచ్చి అడిగారు అని అలాగా రెండు జరిగినాయండి. అంటే బాలకృష్ణ గారు నా కాంబినేషన్ లో ఒక సినిమా ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయ్యి ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు సార్? బెల్లంకొండ సురేష్. ఆ సినిమా విషయంలో కథ దగ్గర నచ్చక మా మధ్యన బాలకృష్ణ గారు నచ్చిన కథలు నాకు చెప్పించారు. ఈ కథలు నాకు నచ్చలేదు బాబు అనేవాడిని. నీకు నచ్చలేదు అటైతే వద్దు సముద్ర వేరేది విందాం అనేవాడు పాపం. ఆయన అంత స్టార్ హీరో అయినా డైరెక్టర్ చెప్పిన దానికి ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఆయన. అలా ఉండి నచ్చింది చేద్దాం అంటూ అలా చేసుకుంటూ వెళ్ళి ఇక ఫైనల్గా ఒక కథ అనుకొని ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక ఆ సినిమా రామకృష్ణ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టాం. ఆ కొబ్బరికాయ కొట్టిన రోజే నాకు ఈ సినిమా జరగదు, ఇది ఆగిపోద్ది అని అనిపించింది అని కొబ్బరికాయ కొట్టగానే నాకు తెలిసిపోయింది. ఎలా అంటే మార్చి 8 ముహూర్తం జరిగింది. అసలు అప్పుడు నాకు పెద్ద ముహూర్తాలు నక్షత్రాలు పట్టింపులు పెద్ద తెలియదు, వర్క్ చేసుకెళ్ళేవాడిని. బట్ ఆ రోజు కొబ్బరికాయ కొట్టగానే ఏంటంటే కొబ్బరికాయ మొత్తం కుళ్ళిపోయి చాలా ఇదిగా ఉంది కాయ. అబ్బా ఫస్ట్ ఇంత పెద్ద స్టార్ హీరోతో చేస్తూ ఇదేంట్రా దేవుడా, సో ఇలా అశుభం కాబట్టి ఇది జరగదు ముందే ఇండికేషన్ అని వచ్చేసింది. పక్కాగా జరిగిన వారం రోజుల్లోనే సినిమా ఆగిపోయింది. ఆగటం కాదు, ఇక షూటింగ్ కూడా అసలు మొదలు కాల. ఇక అట్లా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సరే ఆగిపోయిన తర్వాత సరే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, సముద్రతో మనం ఇంకోటి చేద్దాం తర్వాత అని బాలయ్య బాబు చెప్పటం. తర్వాత బాలయ్య బాబు టైగర్ హరిచంద్ర ప్రసాద్ జరుగుతాం అప్పుడు చెప్పారు. అప్పుడు నా డేట్లు లేవు. టైగర్ హరిచంద్ర ప్రసాద్ బాలయ్య బాబుతో తీస్తే ఎలా ఉంటుండే సినిమా? బాలయ్య బాబు అయితే ఇంకా అద్భుతం కదా. బట్ ఆర్టిస్ట్ గా ఈక్వల్లే గానీ బట్ ఇమేజ్ పరంగా చాలా ప్లస్ బాలయ్య బాబు. బాలయ్య బాబు ఇమేజ్ పరంగా ఫ్యాన్స్ పరంగా చాలా గొప్పగా ఉండేది. లైఫ్ టైం సినిమా అయ్యేది బాలయ్య బాబు చేసి ఉంటే. సో అట్లా అదొకటి అక్కడ మిస్ అయ్యాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది అన్నవరం, నాది మహానంది జరుగుతూ ఉంది అప్పుడు. ఆ ప్రాజెక్టులో ఉండి దీనికి చేయలేకపోయాం. అట్లాగా ఆ రెండు ప్రాజెక్టులు ఆ టైం రీమేక్ కదా సార్? రీమేక్ అన్నవరం రీమేక్ మీరు చేయాలి తెలుగులో, మీరు డైరెక్షన్ చేయాలి. నేను డైరెక్షన్ చేయాలి. సూపర్ గుడ్ బ్యానరే. అప్పుడు భీమినేని శ్రీనివాస్ గారు సముద్రాకి మనం తర్వాత చెబుదాంలేండి. భీమినేని గారికి నేను అడ్వాన్స్ తీసుకుని ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు భీమినేని గారిని పెట్టడం జరిగింది అన్నవరం సినిమా. అట్లా వెళ్ళింది. అది ఒకటి పవన్ గారితో చేయటం మిస్ అయ్యాను అనేది ఒకటి బాలయ్య బాబు ఒకటి పవన్ కళ్యాణ్. సో బాలయ్య బాబు మేము చేయాలని చెప్పేసి స్టిల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దగ్గర దగ్గర 7 ప్రాజెక్టులు ట్రాక్ మీదకి రావటం, క్యాన్సిల్ అవటం, కథ ఓకే అవ్వటం, క్యాన్సిల్ అవ్వటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఇద్దరికి ఏదో కుదరతున్నట్లేదు. సరే జరిగినప్పుడు జరిగిద్దిలే అని చెప్పేసి వదిలేసా.